ఈరోజు వీడియోలో నేను టాలీలో పేరోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేరోల్ అంటే ఏంటి, పేరోల్ మనం ఎందుకు యూజ్ చేస్తామో నేర్చుకుందాము. పేరోల్ అనే దాన్ని యాక్చువల్గా పేరోల్లో మనకి చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. పేరోల్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ శాలరీ డీటెయిల్స్ మెయింటైన్ చేయడాన్నే పేరోల్ అంటాము. ఎంప్లాయీస్ శాలరీస్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడాన్నే పేరోల్ అంటాము. ఇప్పుడు టాలీలో పేరోల్ అకౌంట్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాము. మన కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈచ్ ఎంప్లాయీకి బేసిక్ శాలరీ ఎంత ఇస్తున్నాము, హెచ్ఆర్ఏ ఎంత ఇస్తున్నాము, ఈఎస్ఐ ఎంత ఇస్తున్నాము, ఈఎస్ఐ పిఎఫ్ ఎంత ఇస్తున్నాము, వాళ్ళ శాలరీ స్లిప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అటెండెన్స్ షీట్ ఎలా క్రియేట్ చేయాలి, సో డిడక్షన్స్ ఎలా చేయాలి, గ్రాస్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, శాలరీ డీటెయిల్స్ ఫుల్ క్యాలిక్యులేట్ చేయడాన్నే పేరోల్ అంటాము. ఇప్పుడు టాలీలో పేరోల్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాము. సో యాక్చువల్గా అయితే పేరోల్లో మనము ఎంప్లాయీ డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, ప్లస్ అటెండెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, శాలరీ ప్లే స్లిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, డిడక్షన్స్ చేసుకోవచ్చు, ఈఎస్ఐ పిఎఫ్ అవన్నీ. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పేరోల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనము స్టార్ట్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు మనకు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో పేరోల్కి సంబంధించి ఏ ఆప్షన్ ఇక్కడ లేదు. మనకి చూడండి, అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో, అకౌంటింగ్ ఓచర్, ఇన్వెంటరీ ఓచర్ ఇవే ఉన్నాయి. మనకి పేరోల్ ఇన్ఫో ఆప్షన్ అనేది లేదు. పేరోల్కి సంబంధించిన ఫీచర్స్ కూడా మనకి మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో కనిపించట్లేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో టాలీ గురించి చాలా చాప్టర్స్ నేర్చుకున్నాము. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ షేర్ చేయండి. ఇప్పుడు పేరోల్ మనం టాలీలో మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ పేరోల్ ఫ్యూచర్స్ని F11 ఫ్యూచర్స్లో యాక్టివేట్ చేసుకోవాలి. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ బటన్ బార్లో F11 ఫ్యూచర్స్ క్లిక్ చేసుకోండి. F11లో అకౌంటింగ్ ఫ్యూచర్స్ క్లిక్ చేసుకోవాలి. అకౌంటింగ్ ఫ్యూచర్స్లో మనము పేరోల్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి, మెయింటైన్ పేరోల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని స్క్రీన్ని సేవ్ చేసుకోండి, Ctrl+A. ఇప్పుడు నేను పేరోల్ ఫ్యూచర్స్ని యాక్టివేట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్దాము. ఇక్కడ చూడండి, మనకి పేరోల్ ఇన్ఫో అనే కొత్త ఆప్షన్ అనేది మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో యాడ్ అయ్యింది. సో మనం F11 ఫ్యూచర్స్లో పేరోల్ ఫ్యూచర్కి మెయింటైన్ పేరోల్ అనే ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే పేరోల్ ఇన్ఫో అనే ఆప్షను మనకి ఇక్కడ యాడ్ అవుతుంది, లేకపోతే అది డిస్ప్లే అవ్వదు. ఇది ఆప్షనల్. మీరు మీ కంపెనీలో పేరోల్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ పేరోల్ ఇన్ఫోకి వెళ్తున్నాను. పేరోల్ ఇన్ఫో ఎంటరు. చూడండి, మనకి పేరోల్ ఇన్ఫోలో ఇక్కడ చాలా మెనూస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఎంప్లాయీ గ్రూప్స్, ఎంప్లాయీస్, యూనిట్స్, అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్, పే హెడ్స్, ఓచర్ టైప్స్, ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ 1 by 1 తెలుసుకుందాము. ఫస్ట్ ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఏంటి, సో వాటిని ఎలా చేయాలో చూద్దాము. సో ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎ కంపెనీ. మన కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని మనము ఎంప్లాయీ గ్రూప్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, బులియన్ డిపార్ట్మెంట్, ఇలా మన కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనము ఎంప్లాయీ గ్రూప్స్ కింద క్రియేట్ చేసుకోవాలి. సో టాలీలో ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్. సో నేమ్ ఫస్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండరు ప్రైమరీనే తీసుకోవాలి. డిఫైన్ శాలరీ డీటెయిల్స్ను ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. నెక్స్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మీ ఇష్టం, అది ఆప్షనల్. ఈ ఎంప్లాయీ గ్రూప్స్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆప్షనల్. మీకు కావాల్సి ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఎంప్లాయీ గ్రూప్స్లో నేనేం చేశాను, ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్ అంటే డిపార్ట్మెంట్స్ అనేవి క్రియేట్ చేశాను. ఇక్కడ డిస్ప్లే అంటే మనం ఎన్ని డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసామో చూసుకోవచ్చు. నేను 4 డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాను. సో ఎంటర్ ఇస్తే ఓపెన్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది మనం ఏం క్రియేట్ చేసామని. అదేవిధంగా ఆల్టర్ అంటే సో మనకి ఏదైనా ఈ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆల్టర్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ
ఎంటర్ ఇచ్చి డిపార్ట్మెంట్ నేమ్ ఏదైనా ఆల్టర్ చేసుకోవచ్చు. మీరు డిలీట్ చేయాలి అనుకుంటే కింద ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసినా డిలీట్ అవుతుంది, లేకపోతే ఆల్ టు డి ప్రెస్ చేసినా డిలీట్ అవుతుంది. సో మనము ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ అంటే ఏంటంటే కంపెనీలో ఉండే ఎంప్లాయీ నేమ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేమ్స్ ఆఫ్ ఏ ఎంప్లాయీస్. సో మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ విజయ్. సో మనం ఇక్కడ డిస్ప్లే నేమ్ ఇన్ రిపోర్ట్స్ యాజ్ విజయ్. నెక్స్ట్ అండరు. సో అండర్ మనం క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ గ్రూప్స్ వస్తుంది. అంటే విజయ్ అనే అతను ఏ డిపార్ట్మెంట్ కింద వస్తాడో అడుగుతుంది. సో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు. డిఫైన్ శాలరీ డీటెయిల్స్కి మీరు ఎస్ పెట్టిన అవసరం లేదు, ఇది నో ఉండాలి. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనేది టైప్ చేసుకోండి. సో డెసిగ్నేషను, అతను ఏం వర్క్ చేస్తాడు, మార్కెటింగ్ మేనేజర్. నెక్స్ట్ ఫంక్షను. సో నెక్స్ట్ లొకేషన్, జెండర్. ఇలా తన గురించి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా బ్లడ్ గ్రూపు. సో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. ఫాదర్ నేమ్. సో అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ తన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్సు. ఇక్కడ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆ విజయ్ ఎంప్లాయీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. తన అకౌంట్ నెంబర్ ఎంత, సో అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అనేది రికార్డ్ చేయాలి, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్. ఈ డీటెయిల్స్ కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. స్పెసిఫై బ్యాంక్ నేమ్, ఎస్బీఐ బ్యాంక్. సో నెక్స్ట్ బ్రాంచ్, తన బ్రాంచ్ ఎక్కడుంది అని, బీటీఎం. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ టైపు, మీరు ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేడుగా ఉంటే ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చెక్ ఇచ్చేడుగా అంటే చెక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అకౌంట్ పేయీ చెక్. సో ఇక్కడ నెక్స్ట్ స్టాట్యుటరీ డీటెయిల్స్ అడుగుతుంది. విజయ్ ఎంప్లాయీ యొక్క పాన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు. సో పాన్ నెంబర్ కరెక్ట్ ఇస్తేనే యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ అవ్వదు. సో పాన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవాలి. పిఎఫ్ నెంబరు, ఈఎస్ఐ నెంబరు ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసిన తర్వాత స్క్రీన్ సేవ్ చేయండి. సో రాణి. నెక్స్ట్ అండర్ వచ్చి రాణి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్స్ డిపార్ట్మెంటు. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఎంప్లాయీ నెంబర్ అనేది ఇవ్వాలి. డెసిగ్నేషను, తను ఏం వర్క్ చేస్తుందో డెసిగ్నేషన్ అనేది టైప్ చేయాలి. సో అకౌంట్స్ మేనేజర్. సో ఫంక్షను, లొకేషన్ టైప్ చేసుకోవాలి, తను ఏ లొకేషన్లో ఉంటుంది అని. ఫీమేల్. సో డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్. ఇలా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీ మనం ఇవ్వాలి. తన అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, బ్యాంక్ నేమ్, తనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది అని. నెక్స్ట్ బ్రాంచ్ నేమ్. సో నెక్స్ట్ చెక్, ట్రాన్సాక్షన్ టైపు చెక్కు, అకౌంట్ పేయీ చెక్కు, క్రాస్ చెక్ ఇస్తున్నాం మనం. ఎంటర్ ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. ఇలా మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది నేమ్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. క్రియేట్ చేసుకున్న తర్వాత నేమ్స్ మనకు డిస్ప్లే ఆప్షన్ ఉంది ఇక్కడ. డిస్ప్లే అంటే మనం ఎంతమంది ఎంప్లాయీస్ నేమ్స్ క్రియేట్ చేస్తున్నామో అవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇలా సపోజ్ నేను ఎంప్లాయీ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసుంటే వాటిని డిలీట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్కి వెళ్ళి ఎంటర్ ఇచ్చారంటే సో దీన్ని డిలీట్ చేయొచ్చు ప్లస్ ఆల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మనకి యూనిట్స్ వర్క్ అని ఉంది. సో యూనిట్స్ వర్క్ అంటే ఏంటి, మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. యూనిట్స్ వర్క్ అంటే మనము యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో అంటే మనం దేన్ని బేస్ చేసుకొని ఎంప్లాయీస్కి శాలరీ ప్రొవైడ్ చేస్తాము అంటే హవర్స్ అండ్ మినిట్స్ వర్క్ను బేస్ చేసుకొని మనం యూనిట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనము హవర్సు లేకపోతే మినిట్స్ బేస్ పైన శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాము. అవి రెండు మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. సో
సో మినిట్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఓవర్ టైం వర్క్ చేసినప్పుడు వాళ్ళు మినిట్స్ బేస్ చేసుకొని కూడా మనకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు అవసరం అవుతుందని మనం మినిట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు యూనిట్స్ వర్క్ క్రియేట్. సో సింబల్ ఫస్ట్ షార్ట్కట్ ఫామ్ ఇవ్వాలి, HURS హవర్స్. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది టైప్ చేయాలి, హవర్స్ అనేది టైప్ చేయాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 0నే ఉండాలి. నెక్స్ట్ హవర్స్ అయిపోయిన తర్వాత మనము మినిట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ నేమ్ MINUTS మినిట్స్ క్రియేట్ చేసుకోవాలి. సేవ్ చేద్దాము. సో యూనిట్స్ వర్క్ అనేది మనం క్రియేట్ చేసేసాము. క్రియేట్ చేసేసిన తర్వాత సో ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాము. డిస్ప్లే అంటే ఏంటంటే డిస్ప్లే అవుతుంది. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ మనం ఎన్ని క్రియేట్ చేసామో డిస్ప్లే అవుతుంది. చూడండి హవర్స్, మినిట్స్. సో మనం దీన్ని యూనిట్స్ని కూడా మనము ఆల్టర్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు, ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూనిట్స్ వర్క్ అయిపోయిన తర్వాత అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్ అంటే ఏంటంటే అటెండెన్స్ అంటే ఏంటి, ప్రొడక్షన్ టైప్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో అటెండెన్స్లో మనము ఆబ్సెంట్ అండ్ ప్రెజెంట్ 2 క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అటెండెన్స్ టైప్స్లో మనము ప్రెజెంటు ప్లస్ ఆబ్సెంటు, ఓవర్ టైం అనేటివి క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఆఫీసెస్లో వర్క్ చేసేటప్పుడు ఓన్లీ మనకి వన్స్ మనం ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అని వస్తుంది, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అని వేసుకుంటాము. ఓవర్ టైం అనేది ఎప్పుడు ఉంటుందంటే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు ఓవర్ టైం బేసెస్ పైన శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఓవర్ టైం అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ప్రెజెంటు ఆబ్సెంటు కామన్గా ఉంటుంది. ఓవర్ టైం అనే దాన్ని డిపెండింగ్ ఆన్ ద కంపెనీని బట్టి మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్ క్రియేట్ చేద్దాము. అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్ క్రియేట్. ఫస్ట్ నేను ప్రెజెంట్ క్రియేట్ చేస్తున్నాను. ప్రెజెంటు అండర్ ప్రైమరీ అటెండెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అటెండెన్స్ లీవ్ విత్ పే, అటెండెన్స్ లీవ్ వితౌట్ పే. ఫస్ట్ మనము అటెండెన్స్ లీవ్ విత్ పే సెలెక్ట్ చేసుకుంటాం. అటెండెన్స్ టైప్ దగ్గరకు వచ్చేటప్పటికి అటెండెన్స్ లీవ్ విత్ పే సెలెక్ట్ చేసుకుంటాము. డేస్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఆబ్సెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అండర్ ప్రైమరీ. దీనికి లీవ్ వితౌట్ పే తీసుకోవాలి. అటెండెన్స్ టైప్ అనేది లీవ్ వితౌట్ పే తీసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ టైం అండరు మనకు ప్రైమరీని వస్తుంది. ఓవర్ టైం అనేది మనం ప్రొడక్షన్ బేస్డ్ పైన ఇస్తాం కాబట్టి ప్రొడక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యూనిట్ అంటే మినిట్స్ తీసుకుంటాం ఇప్పుడు. సో మినిట్స్ బేస్ పైన ఓవర్ టైం అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సేవ్ చేద్దాం. సో మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ కామన్ డిస్ప్లే అంటే మనం ఎన్ని అటెండెన్స్ టైప్స్ క్రియేట్ చేసామో డిస్ప్లే అవుతుంది. ఆల్టర్ అనే దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము అటెండెన్స్ టైప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మోడిఫై చేసుకోవచ్చు. ప్లస్ డిలీట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. సో నెక్స్ట్ పే హెడ్స్ క్రియేట్. సో పే హెడ్స్ అంటే ఏంటి, మనం ఏం క్రియేట్ చేయాలా అంటే ఇక్కడ ఎంప్లాయీస్కి ఏమేం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ మనము పే హెడ్స్లో క్రియేట్ చేసుకోవాలి మనం. సో పే హెడ్స్లో క్రియేట్ చేసుకోవాలి మనం. అంటే ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీస్కి ఫస్ట్ బేసిక్ శాలరీ ఇస్తాడు. నెక్స్ట్ HRA, DA, ESI, PF, ప్రొఫెషనల్ ట్యాక్స్, PT ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో యాజ్ బేస్డ్ ఆన్ ద కంపెనీ ఎంప్లాయీస్కి ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నాడో వాటినన్నిటిని నేమ్ బేస్లో మనం క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ శాలరీ, HRA, DA, ESI, PF, శాలరీ పేయబుల్, పెట్రోల్ అలవెన్స్ ఇలాగా. సో డిపెండింగ్ ఆన్ ద కంపెనీ మనం చేసుకోవాలి. సో కామన్గా అయితే అన్ని కంపెనీస్లో మనకి బేసిక్ శాలరీ, HRA, DA, ESI, PF అనేది కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. పే హెడ్స్ అనేవి ఫస్ట్ బేసిక్ శాలరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ శాలరీ. సో ఈ పే హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటామో దీన్ని బట్టే మనకి శాలరీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో కరెక్ట్గా తీసుకోవాలి. పే హెడ్ టైప్ మనం ఇప్పుడు అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ తీసుకోవాలి. అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ. ఇన్కమ్ టైపు వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ అండర్ వచ్చి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది.
లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేది రైట్ సైడ్ వస్తుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎఫెక్ట్ నెట్ సాలరీ ఎస్. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ బేసిక్ సాలరీ. సో ఈ ఆప్షన్స్ అనేవి మనం చేంజెస్ చేయని అవసరం ఉండదు. ఇక్కడ ఎఫెక్ట్ నెట్ సాలరీ ఆటోమేటిక్గా ఎస్ అని వస్తుంది. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ బేసిక్ సాలరీ. ఇక్కడ యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాట్యుటీ నో అనే ఉండాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైపు మనం శాలరీ అనేది అటెండెన్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ అటెండెన్స్ తీసుకోవాలి. ఆ అటెండెన్స్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది అటెండెన్స్ లీవ్ విత్ పే అంటే ప్రెజెంట్. అంటే ఎన్ని రోజులు ఎంప్లాయీస్ ప్రెజెంట్ అయ్యారో అన్ని రోజులకి మనం శాలరీ ఇస్తాము. క్యాలిక్యులేషన్ పీరియడ్ అడుగుతుంది. అంటే కొంతమంది వీక్లీ శాలరీ ఇస్తారు, డే లెక్కను కూడా ఇస్తారు, మంత్స్. మనమైతే మంత్స్ వైజ్ ఇస్తాం కాబట్టి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్. బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అంటే క్యాలిక్యులేషన్ అనేది ఎలా కావాలి, యూజర్ డిఫైన్డ్ కావాలా లేకపోతే క్యాలెండర్ పీరియడ్ వైజ్ కావాలా. సో యాజ్ ఫర్ క్యాలెండర్ పీరియడే సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మనకి ఒక్కొక్క మంత్ 30 days వస్తాయి, ఒక్కొక్క మంత్ 31 days వస్తాయి. సో యాజ్ ఫర్ క్యాలెండర్ పీరియడ్ తీసుకున్నామంటే 30 days ఉన్నప్పుడు 30 daysకి శాలరీ క్యాలిక్యులేట్ అవుతుంది, 31 days ఉన్నప్పుడు 31 daysకి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఎంటర్ ఇద్దాం. సో రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్, సేవ్ చేద్దాం. సో ఇలా బేసిక్ శాలరీ పే హెడ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పే హెడ్ నేను హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. సో హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సు. సో ఈ హెచ్ఆర్ఏ అనేది కూడా ఎంప్లాయరు ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తారు. అంటే పర్సంటేజ్ బేస్డ్ ఇస్తారు, 40%, 50% అలాగా. సో హెచ్ఆర్ఏ పే హెడ్ టైపు. దీని కూడా అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. ఇన్కమ్ టైపు వేరియబుల్. సో నెక్స్ట్ ఇక్కడ అండరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ 2 ఆప్షన్స్ మనం ఎప్పుడు చేంజ్ అయిన అవసరం ఉండదు. ఈ 3 ఆప్షన్స్ ఎఫెక్ట్ నెట్ సాలరీ ఎస్, నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ హెచ్ఆర్ఏ, యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ గ్రాడ్యుటీ నో, క్యాలిక్యులేషన్ పీరియడ్ ఇక్కడ మనము యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. సో మంత్స్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్యూటేషన్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. అంటే మీరు హెచ్ఆర్ఏ దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఒక ఫార్ములా ఇస్తాను దీనికి. హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ అవ్వాలంటే ఫార్ములా. ఇక్కడ అండ్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోండి. మనకిప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది. అంటే హెచ్ఆర్ఏ మీరు ఏ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు అని అడుగుతుంది. మనం హెచ్ఆర్ఏ అనేది బేసిక్ శాలరీ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. సో బేసిక్ శాలరీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి పే హెడ్ టైప్స్లో చూపిస్తుంది. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎఫెక్టివ్ ఫ్రమ్ ఈ డేట్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఎంటర్ ఇవ్వండి. సో మనము హెచ్ఆర్ఏ అనేది పర్సంటేజ్ వైజ్ ఇస్తాం కాబట్టి ఇక్కడ మనకి అమౌంట్ అప్ టు అవసరం లేదు. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ స్లాబ్ టైప్ దగ్గర వాల్యూ ఇస్తారా పర్సంటేజ్ ఇస్తారా ఉంటుంది. పర్సంటేజ్ తీసుకోండి. సో మీ కంపెనీలో ఎంత పర్సంటేజ్ ఇస్తూ ఉంటే అంత పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేసుకోండి హెచ్ఆర్ఏ. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నేను ఈఎస్ఐ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈఎస్ఐ పే హెడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈఎస్ఐ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీకి ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్నే ఈఎస్ఐ అంటారు. ఈ ఈఎస్ఐ అమౌంట్ కూడా ఎంప్లాయీస్ శాలరీ నుంచి పర్సంటేజ్ వైజ్ కట్ చేస్తారు. సో దాన్ని ఎలా డిడక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో నెక్స్ట్ పే హెడ్ ఈఎస్ఐ. పే హెడ్ టైపు డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో పే హెడ్ టైపు మనం ఏది తీసుకోవాలంటే డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయీస్ శాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది ఇది. అండర్ దేని కింద వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఇది వచ్చి మనకి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది. కరెంట్ లయబిలిటీస్. సో ఈ 2 ఆప్షన్స్ ఎఫెక్ట్ నెట్ సాలరీ ఎస్, నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ ఈఎస్ఐ. క్యాలిక్యులేషన్ టైపు మనం యాజ్ కంప్యూటెడ్ వాల్యూనే తీసుకోవాలి. రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్. ఇక్కడ కంప్యూట్ అని అడుగుతుంది. అండ్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోండి. సో ఇక్కడ మనము ఈఎస్ఐ కూడా బేసిక్ శాలరీ పైనే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి బేసిక్ శాలరీ ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటరు. స్లాబ్ టైపు పర్సంటేజు. సో ఈఎస్ఐ అనేది ఎంత పర్సంటేజు
1.75 మీ కంపెనీలో ఎంత పర్సంటేజ్ ఫిక్స్ చేస్తే అంత పర్సంటేజ్ ఇవ్వండి. సో బేసిక్ శాలరీ పైన 1.75% ఈఎస్ఐ అనేది డిడక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. నెక్స్ట్ ఈఎస్ఐ అయిపోయిన తర్వాత పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, పే హెడ్ టైప్ అడుగుతుంది ఇక్కడ. ప్రావిడెంట్ పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. సో దీన్ని మీరు ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్ కింద తీసుకోవాలి. ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్ అండరు కరెంట్ లైబిలిటీస్, ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్, నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ పిఎఫ్, ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనము యాజ్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకుంటాము. మనం పిఎఫ్ కూడా బేసిక్ శాలరీని బేస్ చేసుకొని కట్ చేసుకుంటాము. ఎండ్ ఆఫ్ లిస్ట్, ఎంటరు, స్లాబ్ టైపు, పర్సంటేజు, వాల్యూ అనేది 12%. సో పిఎఫ్ అమౌంట్ అనేది 12% యాక్చువల్గా మనం కట్ చేస్తాము. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. నెక్స్ట్ మనము శాలరీ పేయబుల్ అనే పే హెడ్ క్రియేట్ చేసుకోవాలి. సో శాలరీ పేయబుల్, సో మనం వోచర్స్ ప్రిపేర్ చేయడానికి శాలరీ పేయబుల్ పే హెడ్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. ఈ శాలరీ పేయబుల్ అనేది మనకి ఏ అండర్ కింద వస్తుంది? ఇప్పుడు పే హెడ్ టైపు నాట్ అప్లికబుల్ తీసుకోండి. అండరు కరెంట్ లైబిలిటీస్ కింద వస్తుంది. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో మనము బ్యాక్ వెళ్ళాలంటే ఇప్పుడు ఎస్కేప్ ఇద్దాము. సో పే హెడ్స్ క్రియేట్ చేసాము. మనం ఏ పే హెడ్స్ క్రియేట్ చేసామో చూడాలంటే డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లేలో మనకి బేసిక్ శాలరీ, ఈఎస్ఐ, హెచ్ఆర్ఏ, పిఎఫ్, శాలరీ పేయబుల్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు బేసిక్ శాలరీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఈ వీటిల్లో మనం ఏదైనా మిస్టేక్ చేసుంటే ఆల్టర్కి వెళ్ళి మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ కూడా చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనం పే హెడ్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాము. మన శాలరీ అనేది ఈ పే హెడ్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనము మన కంపెనీలో ఉండే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో అటెండెన్స్ టైప్స్, పే హెడ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం శాలరీ ప్రొసీజర్కి వెళ్ళాలి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ డిఫైన్. ఈ శాలరీ డీటెయిల్స్లో మనం ఏం క్రియేట్ చేసుకోవాలి అంటే శాలరీ డీటెయిల్స్ డిఫైన్ క్లిక్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఎంప్లాయీస్ వచ్చాయి. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఈచ్ ఎంప్లాయీకి మనం ఎంత బేసిక్ శాలరీ ఇస్తున్నామో దాన్ని మనం సెట్ చేసుకోవాలా. సో ఈచ్ ఎంప్లాయీకి ఎంత బేసిక్ శాలరీ ఇస్తున్నామో దాన్ని సెట్ చేసుకోవాలా. సో ఇప్పుడు డేట్ అడుగుతుంది, ఎఫెక్టివ్ డేటు. సో నేను ఇప్పుడు ఫస్ట్ జూలై మంత్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆగస్ట్ కదా, జూలైది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నేను జూలై డేట్ ఇస్తాను ఇక్కడ 2020. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ పే హెడ్కి వచ్చేటప్పటికి రైట్ సైడ్లో మనం క్రియేట్ చేసిన పే హెడ్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ బేసిక్ శాలరీ. సో రాణికి మీరు ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారో ఎంట్రీ చేయండి. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పే హెడ్ టైపు, క్యాలిక్యులేషన్ టైపు ఆల్రెడీ మనం పే హెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఆర్ఏ 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం శాలరీలో ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలో అవన్నీ. నెక్స్ట్ ఈఎస్ఐ, సో నెక్స్ట్ పిఎఫ్. సో మనం బేసిక్ శాలరీ ఒక్కటే ఇక్కడ మెన్షన్ చేయాలండి. హెచ్ఆర్ఏ, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము పర్సంటేజ్ అనేది మెన్షన్ చేసాము. బేస్డ్ ఆన్ బేసిక్ శాలరీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో ఇలా మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో 1 by 1 ఎంప్లాయీ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళ బేసిక్ శాలరీ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎంత బేసిక్ శాలరీ ఇస్తున్నామో అంత మెన్షన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ హెచ్ఆర్ఏ సెలెక్ట్ చేసుకోండి, ఈఎస్ఐ, పిఎఫ్ సేమ్ ప్రొసీజర్ అన్ని ఎంప్లాయీస్కి ఫాలో అవుతాము. ఎంటర్ ఇచ్చి సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ మనము శాలరీ డీటెయిల్స్ కూడా మనం డిఫైన్ చేసేసాము. సో ఫస్ట్ మనం ఎంప్లాయీ శాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. ఇవన్నీ సెటప్ చేసుకున్న తర్వాత అటెండెన్స్ షీట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ పేరోల్ వోచర్స్ ప్రిపేర్ చేయాలి. పే స్లిప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను
పేరోల్ పార్ట్ 2 వీడియో రిలీజ్ చేస్తాను. దాంట్లో అటెండెన్స్ షీట్ ఎలా రికార్డ్ చేసుకోవాలి, శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పే స్లిప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.